నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద దళిత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కొనియాడిన జిల్లా కలెక్టర్. అపుస్మా నంద్యాల టౌన్ యూనిట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు చర్యలు చేపడుతున్న అధికారులు. ఎన్జీఓ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ గార్మెంట్స్ యూనిట్ ప్రారంభం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతినిధుల సమావేశం. పేద దళిత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 104వ జయంతిని సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రవికాంత్ బాబు, కాసన్న, రమేష్ నాయక్, బాల నాగన్న, మురళి, దళిత సంఘాల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాస్, సతీష్ కుమార్, దండు వీరయ్య, చిటికల సలోమి, సఫాయి కర్మాచార కమిటీ సభ్యులు చెన్నమ్మ, మహేశ్వరమ్మ, రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో జన్మించిన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య దళిత పేద వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహనీయ వ్యక్తి అని కొనియాడారు. పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు ఆనాడే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలుకు కృషి చేసిన దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులన్నారు. కర్నూలు జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు ఆ రోజుల్లోనే గాజుల దిన్న ప్రాజెక్టు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారని కలెక్టర్ వివరించారు. కార్మిక శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేక వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. నీతి, నిజాయితీ, స్వశక్తితో ఉన్నత పదవులను అధిరోహించి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ప్రజల్లో నిలిచారన్నారు. దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేయడంతో పాటు పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు అనేక సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. అపుస్మా నంద్యాల టౌన్ యూనిట్ ఆధ్వర్యంలో నేడు 10వ తరగతి విద్యార్థులకు స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ప్రేరణ తరగతులు నిర్వహించడం జరిగినది. వైజాగ్ నుంచి వచ్చిన మోటివేటర్ లక్ష్మీ శంకర్ సిరుగుడి మరియు ఉదయ్ భాస్కర్ పిల్లలను ఉద్దేశించి వారికి సాఫ్ట్ స్కిల్స్ మరియు కెరీర్ గైడెన్స్ పై మంచి అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా సిద్ధం అవ్వాలి, శారీరకంగా, మానసికంగా ఎలా నియంత్రణ చేసుకోవాలి అనే అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 1500 మంది విద్యార్థులు మరియు 150 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అపుస్మా కరెస్పాండెంట్ వెంకటరాముడు, రావుస్ కళాశాల డైరెక్టర్ మౌనిచంద్ర, వాసవి దస్తగిరి, నాగభూపాల్ రెడ్డి, రోటరీ స్కూల్ సుబ్బయ్య, క్రిస్టియానా, హలీమా, మధుసూదన్, మహమ్మద్ ఇర్ఫాన్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, ఎక్సలెంట్ స్కూల్ మధు, వరప్రసాద్ రెడ్డి, దశరథ్ రామిరెడ్డి, షమీవుల్లా మరియు నంద్యాల జిల్లా సెక్రటరీ భాస్కర్, నంద్యాల టౌన్ యూనిట్ ప్రెసిడెంట్ బాల మద్దిరెడ్డి, సెక్రటరీ సురేష్ బాబు మరియు ట్రెజరర్ వెంకట రమణయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు అపుస్మా నంద్యాల టౌన్ యూనిట్ తరపున ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ మోటివేషన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను విశాఖపట్నం నుంచి ఉదయ్ భాస్కర్ గారు మరియు లక్ష్మీ శంకర్ గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు ఇంపాక్ట్ ఫౌండేషన్లో చాలా ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. వారు విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చి వారి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడానికి మంచి సలహాలు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల యూనిట్ తరపున అవేర్నెస్ ప్రోగ్రాం 10వ తరగతి వాళ్లకు దిశ నిర్దేశించడానికి, వాళ్ళు భవిష్యత్తులో ముందు స్థాయిలో ఉండడానికి, సక్సెస్ఫుల్ కావడానికి మన నంద్యాల యూనిట్ వాళ్ళు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి సమావేశంలో పరచడం జరిగింది. అలాగే
వైజాగ్ నుంచి లక్ష్మీ శంకర్ గారు మరియు ఉదయ్ భాస్కర్ గారు రావడం జరిగింది. ఎంతో ప్రయాస కోర్చి వీళ్ళను మోటివేట్ చేసి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి వారికి ముందుగా దిశానిర్దేశం చేయడానికి ముందుకు వచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత. అలాగనే నంద్యాల పిఎస్టి యూనిట్స్ వాళ్ళకు కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ రోజుల్లో 10th క్లాస్ అనేది నెక్స్ట్ కెరీర్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి జీవితాన్ని ఎంచుకోవాలి అనేది 10th అనేది బేస్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టూడెంట్స్కి కనుక కరెక్ట్గా గైడ్ చేయగలిగితే రేపొద్దున్న వాళ్ళ జీవితాలలో ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళకున్న తెలివితేటలతో వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అదే రకంగా దేశ భవిష్యత్తుకి దేశ సంపదను సృష్టించగలిగే యువతకి 10thలోనే మనకు దిశానిర్దేశం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితం అనేది వేరేలాగా మనం మార్చగలుగుతాం. సో ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి కమిటీ వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు నంద్యాల రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అపస్మా అనే ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం ఇప్పటి వరకు ఇది ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. అన్ని స్కూల్స్ 10th క్లాస్ విద్యార్థుల్ని ఒకే దగ్గర గ్యాదర్ చేసి ఇంత హ్యూజ్ క్రౌడ్ ని, ఇంతమంది కరెస్పాండెంట్స్, ఇంతమంది ఆర్గనైజేషన్ పీపుల్ అందరూ కలిసి చేయటం అనేది అభినందనీయం. సో అదే విధంగా ఈ కార్యక్రమానికి మేము కూడా పాల్పంచుకోవటం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న మన కాలేజ్ యాజమాన్యానికి కూడా మరొకసారి, రావుస్ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. 10వ తరగతి విద్యార్థులు ఇంకో 20 రోజుల్లో ఎగ్జామ్లు రాయబోతున్నారు. వాళ్ళు ఎంతో స్ట్రెస్తో కూడి ఉంటారు. ఈ టైంలో వాళ్ళ స్ట్రెస్ రిలీవ్ చేయడం కోసం అవగాహన సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అపుస్మా సంస్థని ఈ సందర్భంగా అభినందించదలుచుకున్నాను. ఇది నాకు తెలిసి మన నంద్యాలలో ఇది 1వసారో 2వసారో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడము. డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అపుస్మా సంస్థని. అదేవిధంగా దీనికి మేము కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించామని తెలియజేయడం సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అర్హులైన పేదలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే గతంలో నిర్మించిన టిట్కో గృహాలకు సంబంధించి 300 చదరపు అడుగులకు, 365 చదరపు అడుగులకు, 430 చదరపు అడుగులకు చెల్లించిన లబ్ధిదారులు వారు చెల్లించిన రసీదులను సమీపంలోని సచివాలయాల్లో ప్లానింగ్ సెక్రటరీలకు అందజేయాలని తెలిపారు. సంబంధిత వివరాలను మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వం రానున్న రోజుల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని 1 సెంటు ఉండేదాన్ని 2 సెంట్లకు అర్హులైన వారికి 2 సెంట్లు ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం. అదేవిధంగా రానున్న రోజుల్లో అలాట్ కాని టిట్కో గృహాలను కూడా టిట్కోకు కట్టబడి మరి కొన్ని ఆక్యుపై చేయని గృహాలు కూడా మన నంద్యాల పురపాలక సంఘ పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ కూడా చేపట్టనున్న దృష్ట్యా మరి కొందరు మన పట్టణంలో ఈ టిట్కో గృహాలకు సంబంధించి కొంతమంది 500 రూపాయలు చెల్లించి 300 చదరపు అడుగుల ఇంటిని, అదేవిధంగా 50,000 చెల్లించి 365 చదరపు అడుగుల ఇంటిని, అదేవిధంగా 430 చదరపు అడుగుల ఇంటికి 1,000 లక్ష రూపాయలు చెల్లించడం అనేది జరిగింది. ఆ చెల్లించిన అందులో భాగంగా ప్రభుత్వం దాన్ని 500 రూపాయలు చెల్లించిన వాళ్ళకి రూపాయికి మాత్రమే ఇంటిని కేటాయించడానికి, అదేవిధంగా 50,000ను 25,000కు, లక్ష రూపాయలను 50,000కు తగ్గించమని ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా మన పట్టణంలో ఎవరైతే మున్సిపాలిటీకి డబ్బు చెల్లించి ఉన్నారో ఆ చెల్లించిన వివరాలను మీ సంబంధిత వార్డు సెక్రటేరియట్లో ప్లానింగ్ సెక్రటరీకి అందజేస్తే ఇది ఒక 10 రోజుల లోపల మీరు అందజేస్తే మేము వాటన్నిటిని కూడా పరిశీలించి మరి ఎవరికైతే రిఫండ్ చేయాల్సి ఉందో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రభుత్వానికి తెలియపరిచి అక్కడి నుంచి నిధులు తెప్పించి మీ ఫండ్స్ను రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇళ్ల స్థలాలు అలాట్మెంట్ జరిగిందో ఇల్లు అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరూ కూడా వారి యొక్క పూర్తి వివరాలను సంబంధించిన సెక్రటేరియట్లో
తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. సెక్రటేరియట్లో ప్లానింగ్ సెక్రటరీలకి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు మీ యొక్క సమాచారాన్ని తీసుకుని మాకు మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఎటువంటి అలాట్మెంట్ జరగకుండా మున్సిపాలిటీకి డబ్బు చెల్లించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వివరాలను వార్డు సెక్రటేరియట్లో తెలియవరిస్తే మరి దానికి సంబంధించిన ఎలిబీస్ కూడా ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఒకసారి ప్రజలకు మీ సౌలభ్యం కోసం తెలియజేస్తున్నాను. నంద్యాల మున్సిపాలిటీ నందు నగదు లేదా డీడీ రూపంలో జమ చేయగా పొందిన రసీదు నకలు, అట్లాగే టిడ్కో గృహం మంజూరైనట్లుగా మీకు ఇచ్చిన ఆర్డర్ కాపీ, సదరు దరఖాస్తుదారు ఆధార్ కార్డు నకలు, అదేవిధంగా టిడ్కో గృహం కొరకు నంద్యాల మున్సిపాలిటీ నందు జమ చేసిన లబ్ధిదారుని వాటా తిరిగి పొందుటకు దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. దీనికి ఒక నమూనా పత్రం కూడా మీకు మా ప్లానింగ్ సెక్రటరీల ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటి యొక్క సంబంధించిన పూర్తి వివరాలను మేము పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లబ్ధిదారుడు ఈ రిఫండ్ ఏ అకౌంట్కి అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే జమ చేయాలని కోరుకుంటున్నాడో ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా మాకు అందజేయవలసి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి మీ దగ్గరలో ఉన్న మీ పరిధిలో ఉన్న వార్డు సెక్రటేరియట్ కార్యాలయానికి వెళ్ళి ప్లానింగ్ సెక్రటరీ ద్వారా ఆ నమూనా దరఖాస్తు తీసుకుని అక్కడ ఏదైతే మీకు ఇప్పుడు తెలియజేశామో ఆ వివరాలతోటి మీ అప్లికేషన్ అందజేస్తే దాన్ని పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్జిఓ కాలనీలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ గార్మెంట్స్ యూనిట్ను శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ముంతాజ్ అనే మహిళ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు గార్మెంట్స్ యూనిట్ను ప్రారంభించే స్థాయికి రావడం సంతోషంగా ఉందని నంద్యాల టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫయాజ్, ఇతర నాయకులు హాజరై ప్రారంభించారు. ఎస్ఎస్ గార్మెంట్స్ యూనిట్ యజమాని ముంతాజ్ మాట్లాడుతూ మహిళలకు, ఆడపిల్లలకు అన్ని రకాల రెడీమేడ్ గార్మెంట్స్ లేటెస్ట్ ఫ్యాషన్లతో సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో ఎస్ఎస్ ఫ్యామిలీ షాప్ అని అది ముందు నుంచే బిజినెస్ ఉంది. అన్ని రెడీమేడ్ అన్నీ దొరుకుతాయి గార్మెంట్స్. మనం ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఇక్కడ నైటీలు, లెహంగాలు, ఇంకా ఫాల్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఫయాజ్ సార్ వచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము మొదటి నుంచి ఎస్ఎస్ ఫ్యామిలీ షాప్ అని నేను టైలర్గా మొదలయ్యాను. ఈరోజు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ప్రోత్సహించడానికి వచ్చిన ఫయాజ్ సార్ కానీ, మా టైలర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులందరూ నాకు సహాయపడాలని, ఇలాగే మా వ్యాపార అభివృద్ధికి మీరు తోడ్పడతారని కోరుకుంటున్నాను. నూతనంగా వరవడి సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మాకు గత 20 సంవత్సరాల నుంచి మాకు పరిచయమే. కాకపోతే ఈ రోజు ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తే మాకు మిక్కిలి చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ఫిరోజ్ అన్న ఓపెనింగ్ అంటే ఇంకా దానికి మాకు ఇంకా సంతోషం ఎక్కువైపోయింది. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ మా యొక్క ఆహ్వానము, అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికైనా సరే మిషన్ కుట్టే వాళ్ళకి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటే టోటల్గా అక్కడి నుంచే అక్క దగ్గర నుంచే బయట నంద్యాల టౌన్ కానీ ఇతర పరిసర ప్రాంతాలకు కూడా మెటీరియల్ ఇక్కడనే స్టిచ్చింగ్ అవుతుంది. ఇక్కడ నుంచే అందరికి సరఫరా కూడా అవుతుంది. ఇదొక్కటే కాకుండా ఇన్స్టిట్యూట్ కాకుండా అక్క ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి షాపులు విజయవంతంగా ముందుకు నడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఎస్ఎస్ టైలర్స్ ఒక సంస్థ గత 20 సంవత్సరాల నుంచి మహిళలకు చైతన్యపరుస్తూ, వారికి ఉపాధి కలిగిస్తూ, నేర్పిస్తూ మళ్ళీ వారికి ఉపాధి కలిగిస్తుంది. ఇక ముంతాజ్ బేగం అక్క గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎంతోమంది పని లేక ఉన్న వారికి పని నేర్పిస్తూ వారికి ఉపాధి కలిగిస్తూ ఇవాళ ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా పెట్టుకుంది. గత 20 సంవత్సరాల కిందట ఈ ఎన్జిఓస్ కాలనీలో ముంతాజ్ బేగం గారిది ఒక చిన్న షాపు, ఒక 2-3తోనే ఆమె స్టార్ట్ చేసింది. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఒక రెడీమేడ్ షాప్ను కూడా కింద ఒక 10 ఏళ్ల కిందటికే ఒక రెడీమేడ్ షాప్గా తయారైంది. ఈ రోజుకి వచ్చేసరికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తయారైంది. నంద్యాలలోనే టోటల్గా లేడీస్కి నైటీస్ కానీ, లేదంటే ఇన్నర్స్, ప్యాంటీస్ కానీ,
ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి మొత్తం సర్క్యులేషన్ చేసేంత స్థాయికి ఎదిగింది. ఈమె దగ్గర చాలా మంది కూడా నేర్చుకొని దాదాపుగా నాకు తెలిసి ఒక 100 మంది పైగా నేర్పించి ఉంటుంది ఆమె. అంటే ఆమె ఎదుగుతూనే ఇతరులు కూడా ఉపాధి కలిగించింది. ఇతరులు కూడా ఎంతో మందిని ఆమె స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక టైలరింగ్ శిక్షణ విధించింది. ఆ శిక్షణ ఇచ్చిన వారికి ఈరోజు ఉపాధిని కూడా కలిగిస్తుంది. కానీ ఇంతటి మహోన్నతమైన ఒక మహిళ ఈ నంద్యాలలో ఒక టైలరింగ్ వృత్తిలో ఒక ఎస్ఎస్ కలెక్షన్ అనే పేరు మీద ఒక గుర్తింపు చెందడం మాకు చాలా, ఒక టైలర్గా నేను చాలా ఆమెను ప్రశంసిస్తున్నాను. నంద్యాల జిల్లా కార్యాలయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఆకుమల రహీం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ప్రతినిధులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన, చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. అలాగే గ్రామ సభల నిర్వహణ, సమాచార హక్కు చట్టం గురించి ఒకరోజు శిక్షణ అందించడం జరిగింది. శిక్షణ పొందిన వీరు ప్రజలకు చర్చించిన అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆకుమల రహీం తెలిపారు. వచ్చినందుకు మన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక దసరా గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ప్రధానంగా మన అంశానికి సంబంధించి అన్న తీసుకునేటువంటి రాయలసీమకు సంబంధించి ప్రధానంగా సాగునీరు, తాగునీరుకు సంబంధించినటువంటి సాగునీరుతోనే ముడిపడి పశుపక్షాదుల వరకు అన్నిటికీ కూడా నీటి యొక్క అవసరం ఉంది అనేటువంటిది నీటి వనరులు ఎంతున్నాయి, మన రాయలసీమలో ఎంత పొలం ఉంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు మారుతున్నాయి, ఎంతకు నీళ్ళు వ్యవసాయ క్షేత్రం సస్యశ్యామలం కావాలని రాయలసీమలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చక్కటి పంటలు పండిస్తూ చక్కటి జీవితం. ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయం నంద్యాల నందు దాదాపు 6 మండలాల నుంచి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు రావడం జరిగింది ఒకరోజు శిక్షణా తరగతుల కోసము. ఈ శిక్షణా తరగతులలో మా సభ్యులకు, మా ప్రతినిధులకు మేము తెలియజేసే అంశాలు ఏమంటే భారత రాజ్యాంగం కనీస అవగాహన, గ్రామ సభలు, సమాచార హక్కు చట్టము, ఈ అంశాలను ముందు మనం అర్థం చేసుకొని అవగాహన పరువులై మనము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నదే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులవుతారో, ప్రజలు ఎప్పుడైతే ఈ చట్టాలపైన కావచ్చు, రాజ్యాంగం పైన కావచ్చు అవగాహన పరువులు అయినప్పుడే పాలన సక్రమంగా జరుగుతుందా లేదా, పాలన చేస్తున్న పాలకులు సరైన నిర్ణయాలు చేస్తున్నారా లేదా అనే విషయాల మీద దృష్టి పెట్టగలుగుతారు. నిజంగా వాళ్ళ పాలన బాగుంటే సమర్థిస్తారు, పాలనలో లోతుపాట్లు ఉంటే వాళ్ళని విమర్శించడానికి ప్రజలు సిద్ధపడాలి అన్నదే మా ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా ఐక్యవేదిక ఈ యొక్క అంశాల మీద పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మా యొక్క కార్యక్రమానికి దశరథరామరెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న నష్టం గురించి, సాగునీటిని, తాగునీరే కాకుండా పరిశ్రమలకు సంబంధించినవి కాకుండా ఇక్కడున్న వ్యవస్థలన్నిటిని కూడా, అంటే రాయలసీమలో ఏర్పాటు చేయబోతున్న వ్యవస్థలన్నిటిని కూడా మరి ఒక అమరావతి ప్రాంతానికే తరలిస్తున్నారు. మరి ఈ ప్రాంతాన్ని మరీ విస్మరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద దళిత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కొనియాడిన జిల్లా కలెక్టర్. అపుస్మా నంద్యాల టౌన్ యూనిట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు చర్యలు చేపడుతున్న అధికారులు. ఎన్జీఓ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ గార్మెంట్స్ యూనిట్ ప్రారంభం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతినిధుల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.